అందరికీ యేసుక్రీస్తు నామములో వందనము. జార్జ్ ముల్లర్ గారు దేవుడి నుంచి బలంగా వాడబడిన దైవజనుడు. ఆయన ఒక ఆర్ఫనేజ్ పెట్టుకుని ఉన్నారు. 10,000 మందికి పైన ఆయన ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళకి చదువులు, భోజనము, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చేవారు. ఏది కావాలన్నా కూడా ఆయన ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర అడిగేవారు. ఒకరోజు ఆయన ప్రసంగం ఇవ్వడానికి ఒక ప్లేస్కి వెళ్ళవలసి వచ్చిందని. ఆయన ఆ ప్లేస్కి వెళ్ళాలంటే షిప్లో వెళ్తా ఉన్నారు. షిప్లో వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ క్యాప్టెన్ వచ్చి చెప్పారంట, షిప్ క్యాప్టెన్, మేము ముందుకి వెళ్ళడానికి కాదు. ఎందుకు అని అడిగినప్పుడు నీళ్ళంతా ఐస్ గడ్డలుగా మారిపోయిందని చెప్పారు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఏం చేశారంటే, నేను వెళ్ళి అక్కడ మెసేజ్ ఇవ్వాలి కదా, నేను మాట ఇచ్చాను కదా అని చెప్పేసి ఆయన షిప్లో ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ తిరిగి క్యాప్టెన్ గారు వచ్చారు. చూడండి, అక్కడ అద్భుతం జరిగింది యేసు నామములో. హల్లెలూయా. అక్కడ ఆయన చెప్పారంట, నీళ్లు ఇప్పుడంతా ఆ గడ్డలంతా నీళ్ళుగా మారిపోయిందని చెప్పారంట. హల్లెలూయా. దేవుడి నామం ఇలాగ సెలవిస్తుంది. యోహాను 14:14 వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతునని దేవుడి వాక్యం సెలవిస్తుందని. నా ప్రియ సహోదర సహోదరి, ఈ సందేశం చూస్తున్న మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తా ఉన్నారు. యేసయ్య, ఈ సందేశంని వీక్షిస్తున్న ఏ బిడ్డ అయినా ఏ సిచ్యుయేషన్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి, ఇప్పుడే ఆ పరిస్థితులంతా యేసు నామంలో, అవును తండ్రి, వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగును కాక, ఒక విడుదల జరుగును కాక యేసు నామంలో మేము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.